ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులు అన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలకు సంబంధించిన మీరు వృషభ రాశిగా పరిగణించబడుతున్నారు. మీ ఆదాయం 2, వ్యయం 8, జాగ్రత్త సుమి, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిశ్రమం, జాగ్రత్త. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం సంబంధించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. సూపర్ కదా. రాజపూజ్యం 6, అవమానం 6, ఈక్వల్. సింహరాశి వారు మీరు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 14, జాగ్రత్త. రాజపూజ్యం 2, అవమానం 2, ఈక్వల్. కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు సంబంధించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది కాబట్టి నో టెన్షన్. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. జాగ్రత్త సుమి. వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. 60-40గా ఉన్నారు, పర్వాలేదు, గట్టెక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ధనుసు రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సూపర్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోక పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1, ఈక్వల్గా ఉన్నారు.
ఇక కుంభరాశి వారు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. జాగ్రత్త సుమి. మీనరాశి వారు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రానికి సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కొంచెం మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. ఆదాయం అంటే సంపాదన, వ్యయం అంటే ఖర్చు, రాజపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే మీకు తెలుసు, ఇంక మేము దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కర్లేదు. ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఆదాయ వ్యయం 2 సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదిస్తారు, ఈ చేత్తో ఖర్చు పెడతారు. అంటే లాభ నష్టాలు 2 కూడా సమానంగా ఉంటాయని చెప్పచ్చు. రాజపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవారికన్నా గౌరవించేవారు ఎక్కువ ఉంటారు. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడేవారికన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం అవమానం సమానంగా ఉంటే గౌరవము అవమానము 2 ఈక్వల్గా ఉంటుంది. ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకొని మీ నిత్య కర్మలు, నిత్య జీవితంలో ఎలా మెదలాలో సంపూర్ణ పంచాంగ విశ్లేషణ, రాశిఫలిత విశ్లేషణ కూడా కమింగ్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. విజయోస్తు.